సాధారణంగా అడవిలో నివసించే క్రూర మృగాలు ఏవైనా కూడా జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అయితే తింటూ ఉంటాయి. అలాంటిది అనుకోకుండా ఎప్పుడైనా ఏ క్రూర మృగమైనా మనిషిపై గనక దాడి చేసి మనిషి రక్తం రుచి మరిగిందనుకోండి, ఇంక వాటికి నార్మల్ జంతువులు ఇలాంటి మాంసాలు ఏమి నచ్చవు. ఆ మ్యానేటర్ అవుతుంది. మనిషి రక్తం ఉన్నంత రుచి వాటికి ఏది ఉండదు. ఒకవేళ వాటికి నార్మల్గా దొరికినా మళ్ళీ మనుషులున్న ప్రాంతానికి వచ్చి దాడి చేయడానికి ట్రై చేస్తుంటే వాటినే ఇష్టపడుతుంటాయి. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే. రీసెంట్గా వాళ్ళైతే జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా అయితే చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు నీటి కోసం. ఎటకేలకు ప్రభుత్వం అయితే వారు కోరుకున్న విధంగా విద్యాశాఖ మంత్రిని అయితే కనుక రాజీనామా చేయడం జరిగింది. సో వాళ్ళు అనుకున్నది జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఇప్పుడు ప్రశాంతత అయితే లేదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన అయితే సెటైర్లు వేస్తున్నారు, మళ్ళీ ఉద్యమం అయితే చేస్తామంటున్నారు. అంటే అలవాటు పడిపోయినటువంటి మేనేటర్ ఏ విధంగా మనుషుల కోసం వెతుక్కుంటూ వెళుతుందో మనిషి మోసం కోసం, వీళ్ళు కూడా అలాగేమో అని తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి అంటూ మోడీపై అభిజిత్ దీప్కే సెటైర్లు అయితే వేశారు. ఎందుకు అంటే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సెటైర్లు వేశారు. విద్యార్థులతో సోషల్ మీడియా ద్వారా మోడీ చేస్తున్న సంభాషణలు అయితే ప్రస్తావిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేసేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోండి అంటూ ఎద్దేవా చేశాడు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత మహారాష్ట్రలో తన సొంత ఊరికి అయితే ధర్మేంద్ర ప్రధాన్ తిరిగి వచ్చేశారు. ప్రధాని మోడీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా బాగా పనిచేస్తున్నారు కాబట్టి దేశ ప్రధాని పదవిని వదిలేసి దేశ పాలనను మరొకరికి అప్పజేయించాలంటూ అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో జరిగే నిరసనలు ముగిసినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆందోళనలో పాల్గొన్న వారిని వేధిస్తున్నారని దీప్కే ఆరోపించారు. విద్యార్థులను వేధించడం వెంటనే ఆపాలని, ఇదే సాగితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఇక అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన మా ప్రజల్లో ఉన్న మా దగ్గర ఉన్న అసంతృప్తి అయితే ఏం తగ్గలేదు, ప్రజల ఆగ్రహం వ్యక్తిపై కాదని ప్రభుత్వ విధానాలపై అన్నారు. విద్యార్థులను ఎలాగే టార్గెట్ చేస్తే మళ్ళీ మరో భారీ ఉద్యమం అయితే చేపడతామని చెప్పేసి హెచ్చరించారు ప్రభుత్వాన్ని. జంతర్ మంతర్ వద్ద నిరసనలో విద్యార్థులపై పెల్లెగ్ గన్ ఉపయోగించడానికి ఆదేశాలు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ దీప్కే డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ పార్ట్ టైం రాజకీయ నాయకురాలు ఆవిడంటే ఆవిడని అభివర్ణించారు. ప్రభుత్వం ఇలాగే గనక కేసులు అవి రన్ చేస్తుంటే మళ్ళీ మరొక ఉద్యమం చేస్తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ పై కూడా ఆయన రాజీనామా చేసినంత మాత్రాన ఏమీ ప్రజలేమీ సంతృప్తిగా లేరంటూ అభిజిత్ దీప్కే అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది, ఎవరైనా విద్యార్థులు ఉన్నట్లయితే కనుక వాళ్ళనైతే వదిలేయండి. అంటే వాళ్ళపై ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి నిరసనల్లో ఎవరైనా విద్యార్థులు ఉండి వారికి ఎటువంటి నేర చేస్తలేదు, నిజంగా విద్యార్థులే అక్కడ ధర్నాకు వచ్చారు, ఇలా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అంటే కనుక వాళ్ళని వెంటనే వదిలేయండి అనేసి ప్రభుత్వమే చెప్తుంది. కేవలం పాత కేసులు ఎవరైనా ఉన్నాయా, మాజీ నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా పోలీసులు ఇచ్చారు. చాలా మంది హత్య కేసుల్లో ఉన్నవారు, దొంగతనాల్లో ఉన్నవారు, ఇలాగ లైంగిక వేధింపుల కేసులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వివరాలు అయితే పోలీసులు బయటపెట్టడం జరిగింది. అలాంటి వారిని చెప్తున్నారు. అలాగే ప్రొటెస్ట్కి సంబంధం లేకుండా దేశ వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాం, మోడీపై కావాలని పర్సనల్గా విమర్శలు చేసిన వాళ్ళు, అలాంటి వారి మాత్రమే కేసులు అయితే పెడుతూ ఉన్నారు. కొంతమంది ఢిల్లీ వీధుల్లో ప్రత్యేకంగా ప్రజలే అలాంటి వారిని గుర్తుపెట్టి, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిని ప్రజలే గుర్తుపెట్టి పబ్లిక్లో తంతున్నారు. చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెట్రో ట్రైన్లోను, పబ్లిక్లోను, పార్కుల వద్ద వాళ్ళు ఎవరైనా దొరికితే ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసావంటే డైరెక్ట్గా మొబైల్ పెట్టి రికార్డ్ చేసి అడుగుతున్నారు. వాళ్ళ సమాధానం కొంచెం ఏదో భరితమాలతో భయపడుతూ ఏదైనా చెప్పినట్టయితే వదిలేస్తున్నారు. రివర్స్ అయ్యి ఏదైనా చెప్పారు అంటే కనుక అక్కడికక్కడ ప్రజలే తంతున్నారు. సో ఇప్పుడు అభిజిత్ దీప్కే ఒక ఉద్యమం చేశారు, అనుకున్నది సాధించారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు విద్యార్థులు ముచ్చటంలో వీటిల్లో అయితే కనుక మళ్ళీ ప్రధాని మోదీపై సెటైర్లు, ధర్మేంద్ర ప్రధాన్పై సెటైర్లు, అలాగే అవసరమైతే మరో ఉద్యమం చేస్తామని చెప్తున్నారు.